సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సూపర్ 6 హామీల్లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఐటీ మంత్రిగా విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. టీసీఎస్ కు తక్కువ ధరకు భూములు కేటాయింపుపై కొందరు కోర్టుకు వెళ్లారన్నారు. టీసీఎస్ కు కేటాయింపుల తర్వాత అనేక సంస్థలు ఏపీకి వరుస కట్టాయని వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ఉత్తమ విధానాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. Minister in his first term as Chief Minister laid a seed. It could be the Cyber Tower project. It could be bringing various institutions to Hyderabad. And it took Hyderabad now close to 30 plus years to be what it is today. So I was telling Anand Raj Garu on the way here, I said, Kod Raj Garki, I was telling, what we will achieve here today, if you look at it, is we laid a foundation, and what Hyderabad took 30 years, we will actually take not more than 10 years to achieve here in Visakhapatnam. That is our firm commitment, and that is what I would like to thank Kod Raj Garu for his support also here, and it really means a lot for us to drive the entire ecosystem. What people of Andhra Pradesh also have to realize is a lot of hard work goes behind bringing each and every company. Raj Garu was kind enough to host me in California when I first time became the minister. This was in 2017. And ever since that, it took me 8 years to convince him that Visakhapatnam and Andhra Pradesh is the right place to come. So it takes a lot of effort, a lot of time, because we are no longer competing with other states. We are also competing with other countries who are looking for these investments. So it's very, very important that people of Andhra Pradesh understand it. These investments did not happen over time. As Raju Garu just stated, Sagar Garu played a very important role. Ramaraj Garu played a very important role. Katamneni Bhaskar Garu, who is the IT secretary, played a very important role in getting this project to Visakhapatnam. So there's a lot of effort, lot of energy, lot of people behind these projects, and it takes a lot of energy to bring all this together and bind it together and then land it here. Honestly, I was telling Raju Garu that the entire greater Visakhapatnam economic region will be $1 trillion economy by 2047. For Andhra Pradesh, Visakhapatnam is our economic capital. And this is where we will be driving our agenda. This is where investments will be coming at next level. As a government, we believe that, of course, నకిలీ మద్యం కేసులో వాస్తవాలను కమిషన్లు సీబీఐ బయటకు తీయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడమేనా అంటూ ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఆడవారి పుట్టుకనే చంద్రబాబు అపహాస్యం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పరిస్థితులు చాలా ఘోరంగా కనిపిస్తున్నాయి, మీరే గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ కల్తీ సారా కాలకేల కూటమి వల్ల రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా మహిళల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో అందరూ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆడపడుచుని తన సొంత అక్క చెల్లెగా భావించి వారి పసుపు కుంకుమలను కాపాడాలి, వాళ్ళ భర్తలు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కొడుకుల ఆరోగ్య పరిస్థితి కాపాడాలన్న ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రానికి ఆదాయ వనరైనా కూడా ఆ మద్యాన్ని దూరం చేసే విధంగా ఈరోజు మహిళల మాన ప్రాణాలు, వాళ్ళ పసుపు కుంకుమలు, వాళ్ళ మాంగళ్యాల్ని కాపాడే విధంగా తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఏ విధంగా 43,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేశారు. అలాగే మీరు చూస్తే బార్లని ఏ విధంగా తగ్గించారు, పర్మిట్ రూమ్లని ఏ విధంగా రిమూవ్ చేయడం జరిగింది. అలాగే కొత్త బార్లకు గాని లైసెన్స్ ఇవ్వకుండా, కొత్త డిస్టిలరీ లైసెన్స్ ఇవ్వకుండా మరి ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్నారు, దీని వెనక
అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి, నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారడు. ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని, మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈ రోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ మిలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలతో తురకపాలెం గ్రామంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మృతుల్లో ఎక్కువ మంది పేదలు కావడంతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ తీసుకుని ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించాలని సీఎం చంద్రబాబును అభ్యర్థించారు. దీనిపై సీఎం స్పందించి మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేశారు. దీంతో మొత్తం 28 మందికి 1,40,00,000ను ఆదివారం కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే రామాంజనేయుడు తురకపాలెంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. తురకపాలెం బాధిత కుటుంబాలకు నిరంతరం అండగా ఉంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గత 2 నెలలుగా తురకపాలెంలో జరిగినటువంటి దురదృష్టవశాత్తు జరిగినటువంటి కొన్ని మరణాలు జరిగినాయి. మొదటిగా మెలిడియోసిస్ అనేది వెరీ రేర్ డిసీజ్. వర్షాలు తేమ ఎక్కువ ఉన్నప్పుడు అది వస్తుంది, కాబట్టి కనుక్కోవడం కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల తెలుసుకునేటప్పుడు కొంచెం లేట్ అయింది. లేట్ అయ్యి 28 మంది చనిపోయారు. అయితే అవి తెలిసిన వెంటనే అప్రమత్తం అయ్యి రకరకాల కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం తీసుకుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు ఢిల్లీ ఎయిమ్స్ డయాగ్నోస్ చేయడానికి. తర్వాత ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్టులు చేశారు. చూడండి, ఇంటింటికి తిరిగి బ్లడ్ టెస్టులు చేశారు. ప్రతి ఒక్కరికి ఆహారం, ప్రతి ఇంటికి సర్వే చేసి బ్లడ్ టెస్టులు చేసి కంటిన్యూస్గా అంటే 1,500 బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. తీసుకొని 61,000 టెస్టులు చేశారు. టోటల్గా టెస్టులన్నీ చేసి ఎవరెవరికైతే జ్వరం ఉందో వాళ్ళందరికీ ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇచ్చి, కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి చాలా వరకు మనం ఫర్దర్గా జరిగే నష్టాన్ని మనం ఆపగలిగాం. అయితే ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి చనిపోయారు. ఇవన్నీ ఎందుకు ఇలా చనిపోయారని ఆలోచించినప్పుడు ఈ మెలిడియోసిస్కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్, ఐసోలేషన్ అవన్నీ పెట్టాం. కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందండి. అయితే కొంతమంది గ్రామంలో ఉన్న వాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే అంటే జీజీహెచ్ మీద ఒక్కోసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒక్కళ్ళు కూడా. అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవటం, వాళ్ళకి దాంతో డెత్ జరగడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, మీకు జీజీహెచ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. జ్వరంగానే ఏదన్నా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్, టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. చెప్పినట్టుగా మన తురకపాలెంకి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి ప్రతి సంఘటనలో కూడా ప్రభుత్వం, కలెక్టర్ గారు కానీ, డిఎంఎన్హెచ్ఓ గారు కానీ, స్థానిక నాయకులు కానీ, ఎంఆర్ఓతో మొదలుకొని అందరు అధికారులు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకోవడం అనేటువంటిది జరిగింది.
సో జరిగినటువంటి పరిణామాలు దృష్టి చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. ఏది వచ్చినా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటివి కూడా అనాలిసిస్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడం, వాళ్ళకి తెలిసి తెలియనటువంటి ట్రీట్మెంట్లు ఇవ్వడం, తద్వారాతో రోగం ముదిరిపోవడం, మళ్ళా తీరా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి చేయి దాటిపోవడం. సో అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో మరణాలు సంభవించినాయో వెంటనే అప్రమత్తం అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ తురకపాలెంలో ఎలాంటి ఇష్యూ ఉండదు. నిన్ననే గుంటూరు నార్త్ ప్యారిస్ ఏఈఎల్సీ చర్చి పాలక వర్గానికి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నామినేషన్లు స్వీకరించారు. అనంతరం అక్టోబర్ 1, 2 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి చేశారు. అనంతరం అక్టోబర్ 3వ తేదీన నామినేషన్ల పరిశీలన చేశారు. నామినేషన్ల పరిశీలన అధికారులుగా ఏఈఎల్సీ మాజీ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ విక్టర్ మోజస్, ఏసీ కళాశాల ప్రిన్సిపల్ కె మోజస్ వ్యవహరించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 14 మంది అర్హులైన వారితో నార్త్ ప్యారిస్ చర్చి నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ వివరాలను రెవరెండ్ డాక్టర్ ఎస్జీ బాపురావు ఆదివారం మీడియాకు వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అభిషేకం చేయడం జరిగిందని చెప్పారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో నకిలీ రిసిప్ట్లు పెట్టిన వారిని రిజెక్ట్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నార్త్ ప్యారిస్ పీసీసీ ప్రతినిధులు జాలాది చిత్తరంజన్, బోరుగడ్డ రత్నాకర్, మేలం రమేష్ కుమార్, పెండం రతన్, పేర్లి సందీప్ తదితరులు పాల్గొన్నారు. స్క్రూటినీ కమిటీ రిపోర్ట్ వారు ఇచ్చిన ఫేక్ రిసీట్స్ ఎంక్వైరీ చేశాను. దీంట్లో ఏ విధమైన స్వార్థం నార్త్ ప్యారిష్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున వరల్డ్ పాస్టర్స్ డే. ప్రపంచంలో ఉన్న పాస్టర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నార్త్ ప్యారిష్లో గత పరిస్థితులు మీ అందరికీ బాగా విదితమే. చాలా సమస్యల మధ్యలో, గొడవల మధ్యలో మరి ఈ ప్యారిష్ని అనేక మంది ఆక్యుపై చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. గత కాలంలో మరణం ఎదురుగా ఉన్నా కూడా ధైర్యంగా నిలవబడి ఈ నార్త్ ప్యారిష్ని, ఈ సెంట్రల్ గుంటూరు సినడును, ఏఎల్సీని పరిరక్షించడానికి దేవుడు మాకు ఒక సదవకాశాన్ని ఇచ్చారు. గతంలో జరిగిన గొడవలన్నీ ప్రపంచవ్యాప్తంగా వీడియోలు, మీడియాలో కూడా వీటిని పర్యవేక్షించడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మేము వచ్చిన 3 సంవత్సరాల్లో నార్త్ ప్యారిష్ ఎంతో గొప్ప ఉన్నతంగా అభివృద్ధి చెందింది అని చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం. దాదాపు 10,000 మంది సభ్యులు ఈ సంఘంలో ఉన్నారు. చాలా భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో కూడా చాలామంది ఆరాధనను వీక్షిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. మరికొన్ని పరిస్థితులను బట్టి కంట్రోలర్, అడ్మినిస్ట్రేటర్, సెక్రటరీ వారు బాధ్యతలను స్వీకరించారు. వారు అడ్మినిస్ట్రేషన్ క్రమంలో ఎక్కడైతే ఏ క్లాస్, బి క్లాస్ ప్యారిషెస్లో పీసీసీ నిర్వహించబడలేదో అక్కడ పీసీసీ జరగాలి అని వారు ఉత్తర్వులు పంపించారు. వారి ఉత్తర్వుల మేర మేము పీసీసీ నిర్వహించడానికి 1 నెల రోజులు. గుంటూరులో గ్యార్మీ పర్వదిన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఎత్రోడు దర్గాలో ఆదివారం గ్యార్మీ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామద్వి పాల్గొని పూజలు చెప్పారు. ప్రతి ఏటా గ్యార్మీ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. నమస్కారం అండి.
ఈరోజు మోహిద్నుద్దీన్ పాలెం దర్గాలో గార్మీ పండుగ వేడుకల్లో ఇవాళ పాల్పంచుకోవడం జరిగింది. వాళ్ళ అన్నదాన కార్యక్రమాల్లో మేము హాజరవడం జరిగింది. ఎప్పటి నుంచో కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క గార్మీ వేడుకల్ని మా ముస్లిం సోదరులందరూ కూడా చాలా చక్కగా ప్రార్థనలతో ఆచారాలతో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 35 సంవత్సరాల నుంచి కూడా ఈ గార్మీ వేడుకల్ని జరుపుకుంటూ రావడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. మరి ఆ భగవంతుడు పశ్చిమ నియోజకవర్గంలో అందరం కూడా మత సామరస్యంతో అదేవిధంగా అందరం కూడా ఒక మంచి వ్యవస్థతో ముందుకు వెళ్ళే ఒక చక్కటి వాతావరణమే నెలకొని ఉంటుంది అని చెప్పి మేమందరం కూడా దానికి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ చెప్తాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज हजरत मोहिद्दीन बादशाह वाला दरगाह शरीफ में 11वीं शरीफ के दावत चलता है। जुम्मे के दिन झंडे गाड़े आज वो 11वीं शरीफ के खाने खिलाते हैं। हजरत सैयद शाह मोहिद्दीन बादशाह वाला के सज्जादा नशीन सैयद शाह सुलेमान खादी साहब के आदर्य में खाने वो चलते हैं। सभी जनों पूरे जनों मुसलमानों पूरे जनों आए, हिंदुआ सभी जनों आके मोहल्ले में सभी जनों इसमें शरीक करके सभी जनों अच्छी तरह से खुशी से 11वीं करले को खाने वो खा लेते हैं। సినీ హీరో కిరణ్ అబ్బవరం గుంటూరులో సందడి చేశారు. కేరాంటి సినిమా ప్రమోషన్ లో భాగంగా గుంటూరులో పర్యటించారు. అక్టోబర్ 18వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా కేరాంటి సినిమాను చూడాలని కోరారు. ఈ సినిమా పూర్తిగా హాస్యంతో కూడుకున్న సినిమా అని చెప్పారు. సినిమా మొదటి నుండి చివరి వరకు చూసి కడుపుబ్బా నవ్వుతారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నా సినిమాలపై మీ ప్రేమాభిమానాలు చూపాలని కోరారు. ఆ టైంలో మీరు ఎట్లా ఫీల్ అవుతారు? బాగుంటే రోజు ఉంటారు, బాగాలేనప్పుడు అదే తేడాగా ఉంటే ఎవరైనా తీసుకుంటాము. అండ్ ఇంకోటి లాస్ట్ టైం మీరు బ్యాక్ డ్రాప్ లో మంచి మూవీ అనేది చేస్తారు. అందరికి నమస్కారం అన్న. సడన్ గా అనుకోకుండా వచ్చాం. నిన్ననే ట్రైలర్ లాంచ్ అయింది. ఒకసారి పండగ సినిమా కదా, దివాళికి వస్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో మీ అందరికి ఈ సినిమా వస్తుందని చెప్పి ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరామ్ కి వదిలిన కంటెంట్ కి టీజర్ కానీ ట్రైలర్ కానీ మొత్తం అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసేసి వెళ్దామని వచ్చాను. ఇప్పటిదాకా కేరామ్ సినిమాని చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఖచ్చితంగా ఈ పండగకి దీవాళి సినిమాకి మీరు అందరూ ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి, కడుపుబ్బా నవ్వుకుంటారు. మిస్ అవ్వద్దండి. ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి. 2 గంటల 20 నిమిషాల పాటు కంటిన్యూ స్మైల్స్ ఉంటాయి. చాలా బాగా వచ్చిన సినిమా. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఈసారి మీ అందరిని నవ్వించబోతున్నానని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. పెదనందిపాడు మండలంలోని అన్నపారు బీసీ హాస్టల్లో విద్యార్థుల అస్వస్థకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కిరణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హాస్టల్లో విద్యార్థులు అస్వస్థకు గురికాకముందే తాము హాస్టల్ను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను గ్రివెన్స్ లో జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవించడం జరిగిందన్నారు. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులు ఏమాత్రం స్పందించలేదన్నారు. ఈ కారణంగా 53 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఎం కిరణ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు గుంటూరు జిల్లా పెద్దనందిపాడు అనపరు గ్రామంలో హాస్టల్ విద్యార్థులు భోజనం ఫుడ్ పాయిజన్ అయ్యి అదేవిధంగా కలుషిత నీరు తాగి హాస్పిటల్ పాలయ్యారు. అదే విషయాన్ని జూలై 13వ తారీఖున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేము హాస్టల్ సర్వేలు నిర్వహించాం.
ఆ హాస్టల్ ఆ సర్వేలో భాగంగా ఆ హాస్టల్ విద్యార్థులు అనేక మంది చెప్పినటువంటి సమస్యల్ని 14వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో గ్రీవెన్స్ జరుగుతున్నప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాం. ఆ సమస్యల మీద ఆ రోజు అధికారులు కనుక స్పందించి ఆ సమస్యను పరిష్కరించినట్టయితే ఈ రోజు 53 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యే వాళ్ళు కాదని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాం. ఆ రోజు అధికారులు సర్వే మేము హాస్టల్కి వెళ్ళినప్పుడు సర్వేలో పిల్లలు మాకు ఏదైతే చెప్పారో విషయాలు ఈ రోజు ఈ ఫోన్లో వాళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి సర్వే ఈ రిపోర్ట్ ఇది. ఆ హాస్టల్ వాటిని కొడుతున్నారన్న, కమాటి బాగా వండట్లేదు, ఆ హాస్టల్లో నీళ్లు బాగోట్లేదు, పురుగులు వస్తున్నాయి, ఆ భోజనం ఏమాత్రం కూడా ఉడకట్లేదు అని చెప్పి హాస్టల్లో ఆ రోజు పిల్లలు మాతో చెప్పినటువంటి విషయాలు. ఇదే విషయం మేము అధికారులు తెలియజేశాం. ఈ హాస్టల్లో అనేకమైనటువంటి అశుభ్ర ప్రదేశాలను కూడా ఆ రోజు మేము వీడియో తీసి హాస్టల్లో ఉన్నటువంటి అధికారులకి, ఇక్కడ ఉన్నటువంటి డీడీ గారికి, అసిస్టెంట్ కలెక్టర్ గారికి వాళ్ళందరికీ ఆ రోజు గ్రీవెన్స్ ఇవే చూపించాం. ఇవన్నీ చూపించినా కూడా ఇదిగోండి ప్రూఫ్ ఆ రోజు వినతి పత్రం ఇస్తున్నట్టు మేము ఆ రోజు గ్రీవెన్స్ లో జరిగినటువంటి విషయం ఇది. వాళ్ళు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏమి చేయకపోగా ఆ రోజు గ్రీవెన్స్ లో వాళ్ళ సమస్యను పరిష్కరించినట్టు చూపించాలి కాబట్టి మా చేత పరిష్కరిస్తాం, దీన్ని మేము పరిష్కరిస్తామని చెప్పేటువంటి దాన్ని సమాధానంగా పెట్టి దాన్ని క్లోజ్ చేశారు. అలా నిర్లక్ష్యంగా ఉండబట్టి ఈ రోజు 53 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. గత 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. సీఎం చంద్రబాబు గారు, అదేవిధంగా విద్యాశాఖ అధికారులు నారా లోకేష్ గారు విద్యారంగంలో పెను మార్పులు తీసుకొస్తున్నాము, హాస్టల్ని సుందరభరితంగా తీర్చిదిద్దుతున్నాం అని చెప్పి చాలా గొప్పగా మాటలు చెప్తున్నారు. కానీ ఈ మాటలకు మాత్రమే పరిమితమైన ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఇచ్చే భోజనం రేటు కూడా హాస్టల్ విద్యార్థులకు ఇవ్వట్లేదు. హాస్టల్ విద్యార్థుల మీద, హాస్టల్లో ఉన్నటువంటి అధికారుల మీద ఈ యంత్రాంగం పూర్తి పరిరక్షణ లోపం ఉంది. ఏఎస్డబ్ల్యూలు, బీసీడబ్ల్యూలు, డీడీలు వీళ్ళెవరూ కూడా క్షేత్రస్థాయిలో హాస్టల్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించట్లేదు. అక్కడ ఉన్నటువంటి కుక్కులు, కమాటీలు, హాస్టల్ వార్డెన్స్ విద్యార్థుల మీద వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఒక అన్నపర్రు హాస్టల్ ఇష్యూనే కాదు ఇది. ఈ గుంటూరు జిల్లాలో ఏ హాస్టల్కి వెళ్ళినా అదే సమస్యలు కనబడితే, అదే అశుభ్రమైనటువంటి హాస్టల్స్, వాతావరణం, బాత్రూమ్స్ క్లీనింగ్ లేకపోవటం, కమాటీ కుక్కులు కొడటం, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ పర్యవేక్షణ లేకపోవడం, ముఖ్యంగా హాస్టల్లో ఈ జిల్లాలో కేఎల్డీఎం యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన సమ్మెక వేడుకలు ఘనంగా ముగిశాయి. విద్యార్థుల కేరింతల మధ్య డీజే ఆటపాటలతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా సమ్మెట్లో పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించే లక్ష్యంతో కేఎల్డీఎం యూనివర్సిటీ ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవాన్ని సమ్మెక్ 2025 అనే పేరుతో వడ్డేశ్వరంలోని గ్రీన్ఫీల్డ్ క్యాంపస్ లో ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ సాంకేతిక సదస్సుకు దేశవ్యాప్తంగా ఆయా కళాశాలలు, యూనివర్సిటీలకు చెందిన సుమారు 25,000 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. సమ్మెక్ చైర్మన్ డాక్టర్ ఏ శ్రీనాథ్ తెలిపారు. ఈ నెల 10 నుండి 11 వరకు 2 రోజుల పాటు సమ్మెక్ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. And this university, and artificial intelligence is not only a part and parcel of engineering or for that matter computer science, pharmacy and then biotechnology students on pharmacovigilance, computer aided drug design, as well as the medical coding and the impact of AI. We are starting and we have started around 3 years back, and we have implemented the centers of are trained by the globally certified 425 plus faculty members who have got the global certificates from the students from various companies, which paved way to around 7,800 plus placements with 5,000 plus head. This is not the end of the process which we want to envision, and we want to take it to the next level, because of which we introduced the concept called as Skill Palavers. I would like to extend my thanks to KL University for the invite.
I really thought that this is going to be like a 5,000 or a 6,000 event participants, but when I come here, it looked like a mega event which many small universities can host like this, and it's a great privilege, it's a great honor to be part of this event. Kudos to KL University and the entire management for conducting such events like this. So two things happens is, one is you handpick the talent wherever they are in India, it is north, east, west or south, and second thing is you also give them the guidance and the opportunity for people to come and participate and learn what is the technology which is available today in the market. We all talk about AI, ML and so on and so forth technologies, but there are humongous of things which happens, and I think KL University has really made a bridge towards a college, a university, and to the students and to the industry to understand there are a lot of things which can be done during the college life. So once again, thank you so much for being a part of it, and so congratulations to KL University for organizing such a big, huge program. 20,000 plus participants, 11,000 plus participants. Amazing. I'm very happy to see so many people completed the researches, and in case first let me complete in English, and then intamandi 20,000 people participate cheyadamu, and we saw so many people completing research chesaru. I'm really very happy. The college is trying to provide good opportunity for everybody, and that నేను మాట్లాడినట్టు the most important thing that everybody should think of is they need to think like ideapreneurs. నాట్ లైక్ జస్ట్ జాబ్ చేద్దాము వెళ్దాము అని కాకుండా మనము ఎలా చేయగలుగుతాము ఫ్యూచర్ కోసం ఎంప్లాయబిలిటీ క్రియేట్ ఎలా చేయగలుగుతాం మనము అనేది మనం ఒకటి చూసుకోవాలి. ఇట్స్ చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ మేక్ ష్యూర్ దట్ వి బికమ్ ఎంప్లాయర్స్ దాన్ ఎంప్లాయీస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. KL University వాళ్ళ సమ్యక్ అనే ప్రోగ్రామ్ ని ఇట్స్ బ్యానర్ ఆఫ్ ది క్యాంపస్ టెక్నోమెనజల్ నేషనల్ ఈవెంట్ ఇట్ ఇస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ఏంటంటే మనం శాటిలైట్ ని ఈ మంత్ 18th ని ఇక్కడ నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. 3 శాటిలైట్స్ ఇక్కడ నుంచి లాంచింగ్ అవుతున్నాయి. KL Sat-1 అనేది 2 years బ్యాక్ మేము ఇక్కడ నుంచి లాంచ్ చేసాం. ఇట్స్ అ బెలూన్ శాటిలైట్. ఇట్ వెంట్ టు ద స్పేస్, వెంట్ టు ఆల్మోస్ట్ 18 kilometers. ఒక 1 day ఉండి బ్యాక్ వచ్చి రావడం జరిగింది. ఇవాళ ఈ 3 శాటిలైట్ లో ఏంటంటే మేజర్ గా ఒక శాటిలైట్ ని మనం ఇక్కడ నుంచి డ్రోన్ ద్వారా డిప్లాయ్ చేసి శాటిలైట్ లాంచ్ చేస్తూ 18 kilometers హైట్ లోకి వెళ్ళి అది 3 months ఉండి ఆ నానో శాటిలైట్ దాని సైజు 20 milligrams ఆ సైజ్ తోటి నానో శాటిలైట్ నాడు నుంచి 3 months వరకు డేటా పంపిస్తుంది. మళ్ళీ 3 months తర్వాత బ్యాక్ వచ్చేస్తుంది. అలాగే ఇంకో శాటిలైట్ ఏంటంటే KL Sat అనేది CANSAT అనేది ఇవాళ ఇస్రో ద్వారా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.